ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ కార్యకర్తలతో సందడిగా మారింది. జై నరేంద్ర మోదీ, జై జై నరేంద్ర మోదీ అనే నినాదాలతో ప్రజాసేవా భవన్ హోరెత్తింది. ఇక తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలు, రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసే దృశ్యాలు, ఆయన ప్రసంగాన్ని అక్కడే ఏర్పాటు చేసిన స్క్రీన్లపై ప్రత్యక్షంగా వీక్షించి కార్యకర్తలు, అభిమానులు ఉప్పొంగిపోయారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఇప్పుడే మనం ప్రజాసేవా భవన్లో ఉన్నాం. ఇప్పుడే మన రామగుండంలో మోదీ గారు జాతికి అంకితం చేశారు ఎరువుల కర్మాగారాన్ని. అదంతా కూడా ఇప్పటి వరకు అంటే 12 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఓపికగా అటు బేగంపేట లైవ్ కానివ్వండి, ఇటు రామగుండం లైవ్ కానివ్వండి, అవన్నీ కూడా ఇక్కడ ప్రజాసేవా భవన్లో కంది శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రజాసేవా భవన్లో ఏర్పాటు చేసినటువంటి ఒక టీవీ తెరల్లో ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే హైకమాండ్ ఆదేశాలని శిరసావహించి అక్కడి నుంచి అనేక మందిని తీసుకొచ్చి ఈ యొక్క లైవ్ ప్రసారాన్ని చూపించారు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు రామగుండంలో అక్కడ కర్మాగారాన్ని తర్వాత అంటే రైతు సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు, ఎలా చూస్తారు? ఈరోజు 10,000 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి పథకాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. 6,300 కోట్ల రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడము, యూరియా ఉత్పత్తిలో తెలంగాణను అగ్రగామిగా చేసి ఎంత యూరియా ఉత్పత్తి అయినా అందులో సగం మన రాష్ట్రానికే చెందుతుంది, తెలంగాణకి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు రైతులందరితో కలిసి మా జైనత్ మండలం రైతులతో, మా బేలా మండలం రైతులతో, ఆదిలాబాద్ రూరల్ మండలం రైతులతో అందరితో కలిసి మేము ఈరోజు ప్రధానమంత్రి గారి సభని వీక్షించడము, రామగుండంకి మాకు రామగుండం వెళ్ళిన అంత తృప్తి కలిగిందండి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు తెలంగాణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు, అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వము తెలంగాణని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు వేస్తున్నది. డబుల్ ఇంజన్ సర్కార్ కావాలా, మాకు ఇంకా అద్భుతంగా ప్రగతి సాధిస్తుంది అంటే కేంద్రంలో ఎట్లయితే బీజేపీ సర్కారు ఉన్నదో మాకు తెలంగాణలో కూడా బీజేపీ సర్కారు వస్తే కనుక డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది, 2 ఇంజన్ల సర్కార్ అవుతుంది. ఇప్పుడు సింగిల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా ఎటువంటి పథకాలని, సంక్షేమ పథకాలని సరిగా అమలు చేయక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది, ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. సో ఇప్పుడు మా రైతులందరూ కోరుకునేది ఏంటంటే ఈ సంవత్సరం ఈ అభివృద్ధి పనుల్ని మోడీ సర్కార్ తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల తెలంగాణ అద్భుతంగా డెవలప్మెంట్ అవుతున్నది. మా తెలంగాణలో వచ్చే ఎలక్షన్లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీని అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించడానికి మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ పిలుపు అందుకొని జైనత్ బేలా మండలం నుంచి వందలాదిగా రైతులు తరలివచ్చారు, వారికి మీరేం చెప్తారు? ఒకటే, రైతే రాజ్యం, రైతన్నదే రాజ్యం. బీజేపీ రైతుల పార్టీ, గరీబోళ్ళ పార్టీ. నరేంద్ర మోడీ గారి సర్కారు రైతుల సర్కారు, బీదల సర్కారు, పేదల సర్కారు, గరీబోళ్ళ సర్కారు. సో నరేంద్ర మోడీ గారికి రైతన్నలందరూ తోడుగా ఉండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైతు రాజ్యం తీసుకురావాలంటే నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమవుతుంది. నరేంద్ర మోడీ గారు కొత్త పథకాల్ని ప్రవేశపెట్టి రైతన్నల రాత మార్చడానికి నడుం కట్టిండ్రు మన తెలంగాణలో, మన భారతదేశం మొత్తట. సో రైతన్నలందరూ కూడా ఈసారి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా చిత్తుగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీ సర్కార్ని రాష్ట్రంలో తీసుకురావాలా. మన ఆదిలాబాద్లో బీజేపీ జెండా ఘన విజయం సాధించాలా. టీఆర్ఎస్ పార్టీకి చిత్తుగా ఓడించి డిపాజిట్ కూడా రాకుండా చేయాలని నేను రైతన్నలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారి ప్రసంగం ఊపు తర్వాత రోజు వందలాదిగా వస్తున్నటువంటి కార్యకర్తల చేరికలు, ఇవన్నీ కూడా పార్టీకి ఒక బలోపేతాన్ని ఇస్తాయి. అయితే కార్యకర్తలకు మీరు ఎలాంటి సూచనలు ఇవ్వగలుగుతున్నారు? కార్యకర్తలకు నేను ఒకటే చెప్తున్నా, ప్రతి గడపకు వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి. నరేంద్ర మోడీ సర్కారు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాల్ని వివరించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తుందో వివరించండి. భారతీయ జనతా పార్టీ అంటేనే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు. సో అనేక మంది మీ గ్రామాలలో, మన ఆదిలాబాద్లో
ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు వ్యతిరేకంగా అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా మన ప్రజల్ని మరింత చైతన్యవంతం మరింత జాగరూకతతో మరింత జాగ్రత్తతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాల్సిన అవసరం ఉంది. సో రైతన్నలందరికీ ఇక్కడికి చేరుతున్నటువంటి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి కార్యకర్తలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎటువంటి భావోద్వేగాలకు లోను కావద్దు, జాగ్రత్తగా క్రమశిక్షణతో మెలగాల. భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యాలను సిద్ధాంతాలను నరేంద్ర మోడీ సర్కారు యొక్క గొప్ప విజయాల్ని ప్రజలందరి దగ్గరికి గరీబోల దగ్గరికి ముఖ్యంగా పేద రైతుల దగ్గరికి ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గరికి తీసుకెళ్లాలని నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రోజు మనం అంటే నిత్యాన్నదానం కానివ్వండి బయట ఎక్కడికి వెళ్ళినా కూడా కంది సీనన్న ఎమ్మెల్యే అనేటటువంటి ఒక నినాదాలు బాగా వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూస్తారు? ప్రజల భావోద్వేగాలతో అన్నమాట కావచ్చు, నేను దేవుడి ఆశీర్వాదము ప్రజల ఆశీర్వాదము అధిష్టానం ఆశీర్వాదం ఉంటే తప్పకుండా వారి కోరిక నెరవేరుతుంది. ఒకటి ఏంటంటే ప్రజలు ఎక్కడ కూడా భావోద్వేగాలకు లోను కాకండి. మన భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆదిలాబాద్లో జెండా ఎగరేద్దాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి తీసుకొద్దాం. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10 గెలిపించడానికి మనం అందరం కూడా కంకణబద్ధులం కావాలా. మనం అందరం కూడా పగలు రాత్రి కష్టపడాలని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కటే, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మొత్తం అభివృద్ధి పడాలా. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ, కర్షకులు, కార్మికులు, పేద ప్రజలు, పేద బిడ్డలు, గరీబోళ్ళు అందరూ కూడా మంచి సంక్షేమ పథకాల యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల 1 సంవత్సరం ఎలక్షన్ల తర్వాత బీజేపీ ప్రభుత్వమే రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాబోతున్నది. మా బీజేపీ ప్రభుత్వం నుంచే ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళందరికీ అన్ని సంక్షేమ పథకాలని అందిస్తామని భారతీయ జనతా పార్టీ తరపున నేను అందరికీ తెలియజేసుకుంటున్నా. అది కంది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అంటే కార్యకర్తలందరూ కూడా నూతన ఉత్సాహంతో అంటే మోదీ గారి ప్రసంగం ద్వారా అందుకున్నటువంటి ఒక స్ఫూర్తితో ఉత్సాహంతో కథన రంగంలోకి దిగాలని, తర్వాత పార్టీని బలోపేతం చేయాలని, గడప గడపకి వెళ్ళి కేంద్ర సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కంది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.